ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సచివాలయ హెల్త్ సెక్రటరీలు సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ వైద్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళ్ల దేవకి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం గ్రేడ్ 3లను ఎమర్జెన్సీ వైద్య ఆరోగ్య సేవలకు మాత్రమే వినియోగించాలని, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఎంహెచ్ఓ బాలాజీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు శివకుమారి, దేముడమ్మ, విజయ, రేవతి, రమాదేవి, సిఐటియు నాయకులు ఆర్ శంకర్రావు, వివి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దేవకి అండి, జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు మేము ఇక్కడ సచివాలయం హెల్త్ సెక్రటరీస్ అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈరోజు మేము ముఖ్యంగా యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మా హెల్త్ సెక్రటరీస్ అందరం ఎందువల్ల గ్యాదర్ అయ్యామంటే, కొత్తగా ప్రభుత్వం మనకి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. మేము ప్రభుత్వం ఇచ్చిన ఏ పనినైనా సరే చేస్తాము, మేము చెయ్యము అనట్లేదు. కాకపోతే ఈ చేసే సమయంలోనే మేము మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించిన వారం కాబట్టి కొన్ని వర్కులు మాకు చేయడానికి కుదరట్లేదు. ఒకవైపు నుంచి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మీరు ఈ వర్కే చెయ్యాలి, మీరు ఈ పనే చెయ్యాలి, మీరు లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మీకు మేమే హెచ్ఓడీలు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా ఎంపీడీ వాళ్ళని మాకు ఈరోజు వ్యాక్సినేషన్ ఉందండి, లేదంటే ఈరోజు మాకు ఎఫ్టీపీ ఉందండి, ఈరోజు మాకు ఈ పని ఉందండి అని చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు జీతాలు ఇచ్చేది మేము కాబట్టి మేము చెప్పిన కార్యక్రమాలు మీరు చెయ్యాలని ఎంపీడీ వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే డెంగ్యూ సీజను, అంటువ్యాధుల సీజను. ఇలాంటి టైంలోనే ప్రజలకు మా ఆరోగ్య సేవలు ఎంతైనా అవసరం ఉంది. ఇలాంటి టైంలో మమ్మల్ని వినియోగించుకునే పనుల్లో కాకుండా ఇతర కార్యక్రమాల్లో వినియోగించుకోవడం వల్ల ఆరోగ్య శాఖ చాలా వరకు కుంటుపడుతుందని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మాకు బయోమెట్రిక్ విషయంలో కూడా మేము గత 5 సంవత్సరాలుగా మమ్మల్ని మెడికల్ అండ్ హెల్త్లోకి తీసుకోమని అయితే ఎప్పుడు అడగడం జరుగుతుంది. అది ఇంతవరకు జరగలేదు. ముఖ్యంగా మాకు బయోమెట్రిక్ వెసులుబాటు కూడా అడిగాము, అది కూడా జరగలేదు. బయోమెట్రిక్ ఎందుకంటే అందరు సచివాలయ ఎంప్లాయీస్కి 10-10:30కి బయోమెట్రిక్, 5 గంటలకి అవుట్ వేస్తున్నారు. కానీ మేమైతే ఎప్పుడు బయోమెట్రిక్ 8 గంటలకే వెయ్యాలి. మీరు ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు మీరు సచివాలయం కాదు, మీరు 8 గంటలకే వచ్చేయాలి ఫీల్డ్ కానీ మా సూపర్వైజర్లు మెడికల్ ఆఫీసర్ నుంచి మాకు ఎక్కువగా ప్రెజర్ ఉన్న కారణంగా మేము మిగతా వాళ్ళకంటే ముందుగానే బయోమెట్రిక్ వేయడం జరుగుతున్నది. మాకు కూడా రెగ్యులర్ ఏఎన్ఎంస్కి పిహెచ్సి వాళ్ళకి ఏ విధంగా అయితే ఎఫ్ఆర్ఎస్ చేస్తున్నారో 9 to 4 టైమింగ్స్ అన్నా పెట్టండి, లేదా సచివాలయ ఎంప్లాయీస్కి ఇచ్చే 10 నుంచి 5 అన్నా పెట్టండి. అంతేగాని దానికి మధ్యలో ఉంచేసి మాకు ఈ పని ఆ పని చెప్పి మధ్యలోని మేము అందరం కూడా ఏఎన్ఎంస్ అందరం కూడా 10th క్లాసులు డిగ్రీలు అయిన వాళ్ళమి అయినా సరే రోజుకి 45 యాప్ల్లోని మేము ఆన్లైన్ వర్కులు, ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసే వర్కులన్నీ కూడా మా చేయించి ఈరోజు మళ్ళీ ఫీల్డ్లోనే వెళ్ళవలసిన సమయంలో ఈ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల మేము వాళ్ళకి జనాలకి పబ్లిసిటీ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ మాకు చేయడానికి ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ప్రభుత్వం వారు అర్థం చేసుకొని మమ్మల్ని ఆరోగ్య కార్యక్రమాల్లో ఒకటే ఉంచి మిగతా కార్యక్రమాల్లో మాకు వెసులుబాటు కల్పిస్తారని కోరుచున్నాము.